అనంతపురం జిల్లా ఎండలకు కరువుకు చిరునామాగా చెప్పుకునే నేల. అలాంటి ప్రాంతాల్లోనూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఓ వ్యవసాయ ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయాల్లో ఎన్నో ఏళ్లు గడిపినా వ్యవసాయంపై ప్రేమను మాత్రం వదలని మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి తన పొలంలో అల్లనేరేడు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఒకసారి నాటితే దశాబ్దాల పాటు ఆదాయం అందించే ఈ పంట తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఎలా ఇస్తోంది? రైతులకు ఎందుకు ప్రత్యామ్నాయంగా మారుతోంది? తెలుసుకుందాం. ఇది అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలూడు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మొట్టు గోవిందరెడ్డి సాగు చేస్తున్న అల్లనేరేడు తోట. వృత్తిరీత్యా రాజకీయ నాయకుడైనా వ్యవసాయమే తన అసలైన అభిరుచి అని చెబుతారు గోవిందరెడ్డి. అందుకే ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు పొలంలోకి వచ్చి పంటలను పరిశీలిస్తూ ఉంటారు. ఆరేళ్ల క్రితం తనకున్న 12 ఎకరాల భూమిలో అల్లనేరేడు మొక్కలను నాటారు గోవిందరెడ్డి. ఈ పంటను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఒక్కసారి మొక్కలు నాటితే దాదాపు 25 సంవత్సరాల వరకు దిగుబడి ఇవ్వడం. అంతేకాదు ఇతర పంటలతో పోల్చితే చీడపీడల బెడద తక్కువగా ఉండడం, కూలీల అవసరం కూడా చాలా తక్కువగా ఉండడంతో ఈ సాగుపై ఆసక్తి చూపారు. మొక్కలు నాటిన 3వ ఏడాది నుంచే దిగుబడి ప్రారంభమైంది. తొలి ఏడాది దిగుబడి పరిమితంగానే వచ్చినా ఆ తరువాత ప్రతి ఏడాది దిగుబడి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం చెట్లు పూర్తి స్థాయిలో ఎదగడంతో మంచి దిగుబడి లభిస్తోంది. నేరేడు వచ్చి దాదాపు ఇది 6 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. 6th ఇయర్ ఇది వచ్చి ప్లాంట్ వచ్చి నెల్లూరు నుంచి వచ్చిన ప్లాంట్స్. అది బెల్డోనా అంటారు, కొంకణ్ బెల్డోనా అనే వెరైటీ. ఇది ప్లాంట్ 24 అంటే ఇట్లా 24 మీద ఇట్టినాము. ఇది 3వ పంట వచ్చింది. ఫస్ట్ ఇయర్ వచ్చి ఇక ఫస్ట్ 3వ సంవత్సరంకి వచ్చి ఒక 6 లక్షలకి 7 లక్షలు ఇచ్చినారు. 2వ సంవత్సరం వచ్చి 22 లక్షలు ఇచ్చినాము. లాస్ట్ ఇయర్ ఒక 37 లక్షలకి ఇచ్చినాము. ఈసారి ఇంకా ఇప్పుడు అమ్మాలా. అంటే లాస్ట్ ఇయర్ 2 years కూడా మంచి పంట క్రాప్ బాగా వచ్చింది. ఈసారి కొంచెం క్రాప్ తక్కువ ఉంది. ఎందుకంటే జనరల్గా సైంటిఫిక్గా ఏం చెప్తారంటే 2 years కంటిన్యూగా మంచి క్రాప్ వస్తే అటు దానికి రెస్ట్ పీరియడ్ కావాలి కాబట్టి కొంచెం పంట తగ్గింది. కొన్ని చెట్లు కాసినాయి, కొన్ని చెట్లు కాలేదు. 273 రూపాయలు ప్లాంట్. జనరల్గా 60 రూపాయలు 70 దొరుకుతుంది. ఈయన ఇప్పుడు కూడా అడిగితే కూడా 1 నయా తగ్గించదు. అది కూడా డిమాండ్ అంటే అడిగితేనే చేస్తాడు. అంటే అక్కడి నుంచి నెల నుంచి వచ్చిన చెట్లు. ఇంకోటి చూడండి చెట్లు ఉంటాయి కదా, వేరే దగ్గర ఉంటాయి కదా. చెట్లు ఏమంటే నేను కూడా చూసినాను, డిఫరెంట్ ఉంటాయి. సైజు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇంట్లో మిక్స్ లేకుండా ఒకటి యూనిఫామ్. మీరు తోట అంతా చూసినా కూడా ఒకటే యూనిఫామ్గా ఉండే చెట్లు కూడా. 1 year నుంచి 3 years ప్లాంట్ ఉంటుంది. 3rd year ప్లాంట్ నాటితే దగ్గర 2nd yearకి కొంచెం క్రాప్ వస్తుంది. మేము 2 years ప్లాంట్ పెట్టినాం. ఎందుకంటే 2 years ప్లాంట్ తెచ్చిన తర్వాత 3వ సంవత్సరం అంటే 2 పెట్టిన తర్వాత 2 yearsకే క్రాప్ వచ్చింది. అట్లా కొంచెం వస్తుంది. మనం ఎక్కువసారి ఎక్కువ పంట వస్తున్నామంటే చెట్టు డెవలప్ కాదనమాట. ఏదైనా కానీ మొక్క నాటాలంటే వేర్లు డెవలప్ కావాలంటే మాకు ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే ముందు ఏం చేస్తుంటే జేసీబీ దగ్గర ముందంతా ఒక బకెట్ మట్టి బయటికి తీసేసి ఇంకో బకెట్ దగ్గర లూజ్ చేసి పెట్టాము. చేసిన తర్వాత 2x2 అంటే 2 అడుగులు వేసేసి దాంట్లో ఎక్కువ వేసాం. లేదంటే కొంచెం పేడరు, వేప చెక్క ప్లస్ ఫంగిసైడ్ ఐటమ్ కదా, అది కొంచెం మిక్స్ చేసేసి వేసిన తర్వాత నీళ్ళు ఫస్ట్ నీళ్ళు నింపేస్తాం. ఫస్ట్ కొంచెం తేమ చేసేసి నాటిన తర్వాత ఫుల్ చేసి 2 రోజులు కంటిన్యూగా వాటర్ ఇస్తే ఏరు లోపల పోకూడదు అనమాట. గాలిపోతే ఏమిటంటే ఏర్లు తగ్గుతుంది కాబట్టి ఫుల్ వాటర్ ఇచ్చేస్తే వచ్చేస్తుందంట. ఏమంటే ప్యాడర్ ఎక్కువ వస్తుంది. ప్యాడర్ వేస్తాము, ట్రంచింగ్ చేస్తాం అనమాట 2 సార్లు. కల్టర్ అని వస్తుంది. కల్టర్ మన పంట ముందు రావాలంటే ప్లాంట్ దగ్గర 1 ఎకరా అది చెట్టుకు ఒక 5 లీటర్లు కల్టర్ అంతా వేస్తే చెట్టు ఈజీగా జల్దీ క్రాప్ వస్తుంది. కల్టర్ వేస్తాము. ప్యాడర్ దీనికి అయినట్టుగా సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాలి. మందు ఏం లేదు, సింపుల్ క్లోరోఫైరిఫాస్ అంతే, పెద్ద మందులు ఏమవసరం లేదు. చూసి అవసరాన్ని బట్టి కుడితే మందు కొడతాం. 4 సార్ల కంటే ఎక్కువ మందు కొట్టే అవసరం లేదు. ఇప్పుడు కొట్టేసినాం కదా, నెక్స్ట్ అయిపోయి లాస్ట్ టైం ముందు కొట్టే పని ఇప్పుడు ఇంకా మే నెల కంప్లీట్ జూన్లో వస్తుంది కాబట్టి జూన్లో వస్తే ఏమంటే రేట్ మనకు రాదనమాట. జనరల్గా ఏప్రిల్లో పంట వస్తే మంచి రేట్ అవుతుంది. 200 రూపాయలు తోట అనమాట. మరి లేట్గా వస్తుంది కాబట్టి అది దానికి సిస్టమ్ ఉంది. కల్టర్ అని వేస్తే కొంచెం వేసి ముందు తెస్తే ఏమవుతుంటే ప్లాంట్ యొక్క ఏజ్ తగ్గిపోతుంది అనమాట. దానికి
అది దానికోసం ఆ సిస్టమ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా వెరైటీ వచ్చింది. ఇప్పుడు మనం బెల్లం ఉంది కదా, ఇప్పుడు K10 అని వచ్చింది. అన్నమాట ఏదో తాయి ఏదో వెరైటీ 2 వెరైటీ వచ్చింది. అది ఏప్రిల్ అని పంట వస్తుందంట. సైజు బాగుంటుంది కాబట్టి అప్పుడు అది వేస్తూ ఉంటారు. ఇప్పుడు అనంతపల్లి కూడా మా ఫ్రెండ్స్ అంతా K10 అని వేస్తూ ఉంటారు. అంటే ఏప్రిల్లో వస్తే ఏమవుతుందంటే 2 months బిఫోర్ వస్తే రేటు మంచి రేటు వస్తుంది. ఇప్పుడైతే చూడ 140 రూపాయలు ఉండేది పొలంలోనే వారం రోజుల కింద. ఇప్పుడు 80 రూపాయలు 100 రూపాయలు అడుగుతున్నారు. అంటే రైతులు ఏమంటే పంట వచ్చిందంటే ఉంచేస్తారు. వ్యాపారస్తులతో దానికోసం కాబట్టి అర్లీగా వచ్చే పంట వస్తే రైతు మంచి లాభం ఉంటుంది. అల్లనేరేడు పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులే నేరుగా తోట వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెటింగ్ సమస్యలు లేకుండా రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల ఇబ్బందులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అల్లనేరేడు సాగు రైతులకు ఆశాజ్యోతిగానే కనిపిస్తోంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నిర్వహణ ఖర్చు, దీర్ఘకాలిక ఆదాయం వంటి ప్రయోజనాలతో ఈ పంట రైతులకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇంకోటి ఏమంటే జ్యూస్ కూడా మనం ఉద్యానంలో కూడా మారుతి ప్రసాద్ అనే జ్యూస్ తయారు చేసినాడు. కానీ మంచి క్వాలిటీ బాగానే ఉంది, కానీ అంత మార్కెటింగ్ డిమాండ్ లేదు. లాస్ట్ టైం మొత్తం ఆయనకి ఇచ్చింది అంతా. ఆయన ఏం చేస్తుంటే ఫస్ట్ వెరైటీ అంతా బాంబే పంపిస్తుండే, మిగిలినంతా జ్యూస్ చేస్తుండే. జ్యూస్ కూడా బాగా డిమాండ్ ఉంది, కానీ అనుకున్నంత వాళ్ళ స్టాక్కి సేల్ కావడం లేదు. కాబట్టి దీన్ని బై ప్రోడక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా డ్రై చేసి అది మనం బజార్లో దొరుకుతుంది కదా, కేజీ చాలా కాస్ట్లీ ఉంటుంది. పల్ప్ తీసేసి డ్రై చేసి ప్యాకెట్ చేసి అమ్ముతూ ఉంటారు. అది కూడా చేయొచ్చు. అంటే మన ఇండియాలో ఏముందంటే దేనికి కూడా రైతుల వ్యవసాయంలో R&D లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని లేనే లేదు. ఎందుకంటే R&D ఉంటేనే వచ్చేసి ఇప్పుడు జ్యూస్ ఉంది. అదే మనం కొన్ని మహారాష్ట్రలో పోతే ఒక ఐటమ్ని 10 రకాల తయారు చేస్తారు. జ్యూస్ తయారు చేస్తారు, జామ్ ఉంటుంది కదా, అన్ని రకరకాల చేయొచ్చు. మన దగ్గర అది ఇక్కడ లేదు. కాబట్టి రైతులకి ఏమంటే బై ప్రోడక్ట్ చేస్తేనే, ఇప్పుడు 100 రూపాయలు అమ్మే 100 రూపాయలు కేజీ అమ్మితే దీన్ని బై ప్రోడక్ట్ చేస్తే 500 రూపాయలు అమ్మచ్చు. అంటే ఆ దగ్గర రైతులకి అనుకూలంగా లేదంటే పంట వస్తేనేమో రేటు డిమాండ్ ఉండదు. దానికంటే ఇండస్ట్రీ ఉండాలి. మన ఏరియాలో ఇప్పుడు మా దగ్గర దండిగా ఉంటుంది. ఇప్పుడు అనంతపురం దగ్గర చాలా జనం పెట్టినారు నేరేడు. అయినా కూడా ఈసారి ఒకసారి రేట్ ఉంటే ఒకసారి రేట్ ఉండదు. షుగర్ ఉన్నోడికి చాలా మంచిది ఇది. విత్ సీడ్ అంటే మనం అట్లే తినేదని కాదు, పౌడర్ చేసుకుని దాంట్లో జ్యూస్లో కలిపి తాగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పౌడర్ కూడా సపరేట్గా అమ్ముతుంది. ఇప్పుడు అమెజాన్లో ఉంది కదా, దీన్ని జామున్ పౌడర్ అంటే దొరుకుతుంది. అది చిన్న పాకెట్ ఎంతో 150 రూపాయలు ఏమో దొరుకుతుంది 100 గ్రాముల. దానికి కూడా సోప్ నట్టు ఉంది కదా, మనం ఒక్కలు ఉంటుంది కదా, ఒక్క పొడి మీద కదా, అది కూడా చేసి కూడా ప్యాకెట్ చేసి అమ్ముతుంటారు. అంటే దాన్ని నోట్లో వేసుకుంటే మా పక్క తెలుసు కదా, ఒక్క అంటే సుపారీ అంటాం కదా, అది అట్లా ఆ మాదిరి కూడా చేసి అమ్ముతుంటారు. కాబట్టి నేను దాదాపు 1000 చెట్లు ఉండేవి. చెట్టుకి 273 రూపాయలు ఖర్చులు కలిసి అంతా ఒక 500 రూపాయలు అవుతుంది. ఒక 20 రూపాయలు ఖర్చు అవుతుంది. 500 అంటే 1000 చెట్లకి ఒక 5 లక్షలు. పెద్ద ఖర్చు, దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మెయింటెనెన్స్ కూడా దీనికి కూడా ఉంటే మా ఫర్టిలైజర్స్ కంటే ఇంపార్టెంట్ సేంద్రియ ఎరువులు, పేడ ఎరువులు ఎక్కువ ఎంత ఇస్తే అంత బాగుంటుంది. చెట్టు బాగా క్వాలిటీ ఉంటుంది, ఫ్రూట్ అంటే లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు సంప్రదాయ పంటలకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. సరైన ప్రణాళిక, దీర్ఘకాలిక ఆలోచన ఉంటే వ్యవసాయంలోనూ స్థిరమైన ఆదాయం సాధ్యమే అని మొట్టు గోవిందరెడ్డి నిరూపిస్తున్నారు.